అయ్యా దరిద్రుడా. ఏం పర్లేదు, తగ్గిపోద్దని మాకు తెలుసండి, అందుకే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు తగ్గుద్దని. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ మాత్రం ఆత్రం ఉండడం సహజం. ఇదో తీసుకోండి. డాక్టర్ ధర్మ, ఆర్థోపెడిక్ చీఫ్. ఎస్, ఎవరు పేరు చెప్తే శవాలు శివతాండవం చేస్తాయో, ఎవరు పేరు చెప్తే విరిగిన కాళ్ళు కథక్కు కూచిపూడి ఆడతాయో ఆయనే డాక్టర్ ధర్మ. మై నేమ్ ఈజ్ డాక్టర్ ధర్మ. 20 రూపాయలు ఇస్తే ఎయిడ్స్ కూడా తీసేస్తారు. జనరల్గా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు, పుర్రెళ్ళు, జిమ్లు, మాసాజ్లు అనే మార్కెట్లో చిన్న చీప్ లుక్ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషి నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, ఒంగోవాలన్నా అంతెందుకు, వదిలే ఏ పని చేయాలన్నా ఎముకలు కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ 2 సంవత్సరాలు మీరు డాక్టర్ ధర్మ చెప్పేది శ్రద్ధగా వింటే చాలు, మార్కెట్లో పెద్ద పెద్ద డాక్టర్లుగా చలామణి అయిపోతారు. వినకపోతే ఏమవుద్ది అది కూడా చెప్పండి సార్. ఈ పుర్రె తీసుకెళ్లి ఒరిస్సాలో చేతబడులు చేసుకు బతకొచ్చు. ఉందా? లేదురా. ఒరేయ్, ఇది మెడికల్ కాలేజ్ రా, మ్యారేజ్ బ్యూరో కాదు. మూసుకున్నాడరా. కాపాడారు బాబాయ్. ఏంటి ఏమైంది? చెయ్యరిగింది సార్, కిందకి వెళ్తే సీటీ రాసిచ్చి పైకి పోన్నారు. ఏంటో వల్గర్ లాంగ్వేజ్. కిందకి వెళ్ళాం, పైకి వెళ్ళాం, మధ్యలో ఆగాం. వాట్ నాట్ సెన్స్. పైగా ఇది చీటీ కాదు, ప్రిస్క్రిప్షన్. అలాంటివన్నీ మీ పిల్లకాయలకి చెప్పండి, నాకు వైద్యం చేయండి చాలు. ఇలాంటి చీప్ కేసులు డాక్టర్ ధర్మ డీల్ చెయ్యడా చేయలేడా? కుక్కతో వైద్యం చేస్తే. డియర్ స్టూడెంట్స్, ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేయగలరు? అంత ఎక్సైట్ అవ్వాల్సిన కేసు ఏం కాదు, చీప్ కేస్. ఇంత మూవ్ రాసి పంపించేయి. ఫస్ట్ ఇయర్ లోనే డాక్టర్ అయిపోదాం అనుకోకు, కోర్స్ కంప్లీట్ చేయాలి. ఎరా? అవును సార్. గో. థాంక్యూ సార్, థాంక్యూ. రండి. కుక్కన్నారు, మీరు రారా? షట్ అప్. ఫాలో హర్. రిపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి. ఏమైంది? నొప్పిగా ఉందా? ప్లీజ్ కొంచెం ఓర్చుకోండి. I'll just be back. దొరికేసేవరా? ఏం పర్లేదురా, న్యాయం మన పక్షానే ఉంది. ఏంటి పక్షాన? ఆ పక్షిని చూడు, కొడితే పక్షవాతం వచ్చి పడిపోతాం. మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఛాన్స్ లేదే. లేదు, చూసాను. మాహి రాష్ట్ర కాహు, ఒరిస్సా కాదే, ఎక్కడో చూసాను. ఎలా చూస్తారండి? మాది ఒరిస్సా అంటే ఒరిస్సాలో ఉన్న చూసేస్తారా? ఏదో మా కర్మగాలి మీ ట్రీట్మెంట్కి వస్తే రౌడీజం చేస్తారేంటి? మా డాక్టర్ గారు వచ్చారు, మీరు ఆలోచించుకోండి. సారీ, తగ్గిపోతుందిలేండి. ఫోన్లే చెల్లె, ఎందుకంత కేర్లెస్ గా ఉన్నారు? యుల్ బి ఫైన్. పెన్సిలిన్ పడుతుందా? అయ్యో, పెన్సిల్ కేం కర్మండి, మామిడి పెద్ద పెద్ద పెన్నులే పడిపోతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇంజెక్షన్. ఓహో, నాకు వేరే విధంగా అనిపిస్తేను. పడుద్ది. డాక్టర్ గారు, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి గౌతమ్. ఏంటి? అదే డాక్టర్ గారు, నా పేరు గౌతమ్ అని చెప్తున్నాను. ఓ, మామిడికి పత్యం ఏంటో? అన్ని తినొచ్చు. ఇది వేసుకోండి, హ్యాండ్ కి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? తగ్గిపోద్ది. మేము మీతో మాట్లాడం. నేను నీతోనే మాట్లాడుతున్నాను. తగ్గిపోద్ది. ఓవరాక్షన్ చేయకండి. పేషెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆవిని చూడండి, అంత పెద్ద కుటుంబం ఉన్నా ఎంత అనుకుగా, ఎంత హుందాగా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. తాళి కడితే ఇలాంటి అమ్మాయి మెడలోనే కట్టాలి. వాట్? అదేనండి, ట్రీట్మెంట్ అంటే చేయించుకుంటే మీలాంటి అమ్మాయితోనే చేయించుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే పదరా బావ, పోదాం. సత్య, ధర్మ ఎందుకు పెట్టావు మా పేర్లు? వీళ్ళేంట్రా క్యాంపస్ లో రౌడీలో తిరుగుతున్నారు ఏంటో మరి. తగ్గకపోవడం ఏంటండి? న్యాయంగా అయితే ఉదయం 9 గంటలకల్లా ఆఫీసులో ఉండాలండి. అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిమ్టమ్స్ అంటే అండి, బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉందని పరిస్థితి. ఉదయాన్నే 4 గంటలకు మెలకు వచ్చేస్తుందండి. రాత్రి బాగా లేట్ నైట్ అయ్యేంత వరకు నిద్ర పట్టట్లేదు. నమ్మరు, ఏది చూసినా మీరే కనిపిస్తున్నారండి. నేను కనిపించడం ఏంటి? అంటే
టాబ్లెట్లు ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పారు కదండి, అందుకే మీరు మీ మాటలు గుర్తొస్తున్నాయని చెప్తాడు. చిత్రం ఏంటంటేనండి పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఐ థింక్ ఐ చేంజ్ యువర్ కోర్స్. గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. మీ చెల్లి తెగ ముద్ద చేస్తుంది బా. కొన్ని రోజులు ఆగాలి మరి. నువ్వే ఏదో చెయ్యాలి మరి. రే నొప్పి చేతిలోంచి చెస్ట్ లోకి ఎలా వస్తుందిరా? రేయ్ నీకెందుకురా, ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎవరితో పోతే నీకేంటి? పక్కన విషయాలు ఏలెట్టావు అనుకో ఏళ్ళు కత్తిరించేస్తానేదో. ఫోన్ రే ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. ఫోన్ రింగ్ అవ్వలేదుగా? వైబ్రేషన్ లో ఉంది. కొన్ని వైబ్రేషన్స్ తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. హియర్ ఆర్ యువర్ టాబ్లెట్స్. సారీ అండి, నిన్నేదో తప్పు జరిగింది. చిచిచి ఆడికి సారీ ఏంటండి, ఆడొంటి మీద చేయడమే గొప్ప. ఆడికొంటి నిండా జబ్బులే, తగ్గకపోతే రేపు రావచ్చా అండి? ఎందుకు తగ్గదురా? ఎందుకు తగ్గదు? తగ్గపోవడానికి వాడికి వచ్చింది ఎన్నిసార్లు చెప్పిన. రాయ్ హలో, మీ ఫ్రెండ్ తిట్టుకోని అంటే బయటకు వెళ్ళి తిట్టుకోండి. బూతులు గీతులు మాట్లాడడానికి అవ్వదు ఇక్కడ. హాస్పిటల్ ఇది, నడవండి. దీన్ని కోస్తే వైజాగ్ మొత్తం సరిపోతురా. మీరు ఆవిడతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. నన్ను నమ్మండి. ఐల్ ట్రై అండి. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్. నమస్కారం డాక్టర్ గారు. ఎన్నిసార్లు తిరగడం నా వల్ల కాదురా. ఏమయ్య అసలు మీరు చంపేస్తాను రోయ్. అసలు ఏమనుకుంటున్నారా వీళ్ళు నా గురించి? అడిగి చెప్పమంటారండి? అడగమన్న వాళ్ళని అడగను. ఆ బాటిని దాన్ని ఎన్ని రోజుల నుంచి అడగమన్నాను, అడిగావు నువ్వు రా. రండి. దేవతేరా బాబు. ఆ బాటిని కళ్ళకి వచ్చేస్తుందిరా. సారీ. రెడిక్యులస్. డాక్టర్ మాట్లాడరా, పరిచయం పెంచుకుంటా అన్నావు కదరా. దగ్గరికి వెళ్తే కాలు చేతులు ఆటలేదా? ఇంకెన్నాళ్ళు భయపడతావురా? ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? ఇంకా తగ్గలేదా? ఇంకా తగలేదు డాక్టర్. తగ్గలేదా? ఇంకా తగ్గలేదు అంటున్నారు సార్. ఎల్కే బాల్ సార్, ఈ కేసు మనం ఏ స్టూడెంట్ కి చెప్పాం? మన వైషుకి డయాగ్నోస్ చేశాను. ఎక్స్రేలో కూడా ఏ ప్రాబ్లం లేదు. స్టిల్ వాడికి తగ్గలేదు. నేను అసలు డాక్టర్ గా ఓకేనంటావా? కాన్ఫిడెన్స్ పోతుంది. ఏయ్ ఎందుకే అంత డల్ అవుతావు? వాడికి నొప్పి లేదు పాడలేదు, ఊరికే దొంగ మొహాలు వేసుకొని తిరుగుతున్నారు అంతే. చచా లేదే, వాడు ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతిసారి పాపం బాధతో విలవిల్లాడిపోతున్నాడే. అవునా? రోడ్స్ రా నేను సింగిల్ చూడు. రే నీ చేయి తిరిగిన స్పిన్నర్ రా. ఇప్పుడు గుగ్గిలి వేస్తా, మిడ్ వికెట్ బళ్ళు పట్టది. చూసావా ఇరిగించేత ఎంత బాగా స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడో. యాదవ్ లలిత్ మోడీతో బేర సెట్ అవ్వక ఇక్కడ గల్లీలో ఆడుకోవాల్సి వస్తుంది. ఒరే నిక్కరు బాలేరా. కొప్పలు మునిగిపోయారా? ఏంటి విజయ్ కొప్పలు మునిగిపోయారా? ఏమైందిరా? ఏమవటం ఏంట్రా? నేను స్పిన్ బౌలింగ్ వేసి క్రికెట్ ఆడుతుంటే వైష్ణవి చూసిందిరా. అవునా? అంత మంచి పని చేసావా? నీ అయ్యా ఆదివారం క్రికెట్ ఆడకపోతే చచ్చిపోతావు ఏంట్రా నువ్వు? నువ్వేమన్నా ఐసీఎల్ కాడాలా ఐపీఎల్ కాడాలా? లేకపోతే నువ్వు ఆడకపోతే చూడన్నారా? దానికంత రాదా? చెత్తనా కొడక. చెప్పరా చెప్పు. ఇప్పుడిప్పుడే డాక్టర్ ఎదుగుతుందని జీవితంతో ఎందుకు చెలగాటమాడు? ఎందుకాడు? క్షమించాలా? క్షమించడానికి నువ్వు చేసింది మామూలు తప్పేట్రా? వైషు గారు ఈ తాడిచ్చుకొని ఊరేసి చంపేయండి. మీ వల్ల నేను జైలిపోతాను. మిమ్మల్ని ఎంత క్షోభకు గురి చేస్తాడు వీడు. ఇంకా ఆపండి. ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా అని నాకు తెలుసు. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా కెరీర్ తో ఆడుకుంటారా? ఆడుకోవడం కాదండి, మీరంటే నాకు చాలా. ఇంకొకసారి కాలేజ్ దగ్గర కనిపించారంటే నరికి పోగులెట్టేస్తానేమనుకుంటున్నారు? డాక్టర్, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. చెప్పండి మీ ఫ్రెండ్ కి. పొడుస్తా